మహబూబ్నగర్లో జరుగుతున్న సంఘటనలు చూసి జిల్లా ప్రజలు నవ్వుకుంటున్నారని మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ తెలిపారు. వారి కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఓడిపోయిన మరుసటి రోజు నుండి అధికారం లేక ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో సోషల్ మీడియా కార్యకర్త వరదా భాస్కర్పై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశాడని గుర్తు చేశారు. తాను చేసిన తప్పులు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే శ్రీనివాస్ గౌడ్ సహించలేకపోతున్నారని విమర్శించారు. ఒక సీఐపై అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ప్రజలందరూ హాస్యాస్పదంగా నవ్వుకునే విధంగా ఈరోజు మౌనార్లో చాలా మంచి సంఘటనలు చూసి చాలామంది కూడా గ్రౌండ్లలోకి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కూడా చాలామంది కూడా డిస్కషన్ చేస్తుంటే మాకు కూడా అర్థం కాక ఈరోజు నిన్న జరిగిన విషయంలో మాట్లాడుతుంటే అందరూ కూడా హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు 1 టౌన్ పోలీస్ స్టేషన్ని ముట్టడించిన బైఠాయించిన మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడే మాటలు చూసి వాళ్ళు నవ్వుకుంటుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మాకు కేసులు పెడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్తున్నారు. కేసులు ఎవరిపై ఎవరు పెడుతున్నారు అనేది ఒకసారి గుర్తించాలి. అందరూ కూడా ప్రజలందరూ కూడా అన్ని విషయాలు వాళ్ళకి తెలిసే ఈరోజు సరైన సమాధానం చెప్పడానికే మొన్న ఎలక్షన్లో వాళ్ళు ప్రజా తీర్పు ఇచ్చిన ప్రజా తీర్పు ఇచ్చినాక కూడా 4 నెలలు కాదు 4 సంవత్సరాలు కూర్చొని కాముగుండి అసలు ఏం జరుగుతుంది, ప్రజా పాలన ఎలా పోతుంది, పాలన ఎలా సాగుతుంది, ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ అభివృద్ధి మీద సలహాలు ఇచ్చేది పోయి ఆయన మళ్ళీ తెల్లారి నుంచే ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నుంచే తిరుగుబాటు చేస్తున్నాడు. భరించలేక ఎక్కడ కూడా వాళ్ళు ఓర్వలేక కూడా పెద్ద నాయకులు పైన పెద్ద నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక వాళ్ళు ఆడబడుతుంటే ఈయన వచ్చి ఈ లోకల్లో ఉన్న నాయకులను మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని ఓర్వలేక ఈడ ఉన్న అందరి నాయకులను చూసి ఓర్వలేక ఆయన నిద్ర కూడా పట్టక